రాజస్థాన్ ఎడారుల్లో ఒక అద్భుతం దాగి ఉంది. చైనా గ్రేట్ వాల్ గురించి అందరికీ తెలుసు, కానీ ఇండియాలో కూడా దానికి ఏమాత్రం తగ్గని ఓ మహానిర్మాణం ఉందని చాలా మందికి తెలియదు. అదే రాజస్థాన్ లోని కుంభల్గర్ ఫోర్ట్ చుట్టూ విస్తరించిన భారీ గోడ. దీనినే ప్రపంచం గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తోంది. సుమారు 36 కిలోమీటర్ల పొడవుతో విస్తరించిన ఈ గోడ చైనా గ్రేట్ వాల్ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నిరంతర రక్షణ గోడగా గుర్తింపు పొందింది. 15వ శతాబ్దంలో మేవార్ రాజవంశానికి చెందిన మహారాణా కుంభ ఈ అద్భుత కోటను నిర్మించారు. అరవళ్లి కొండల మధ్య వ్యూహాత్మకంగా నిర్మించిన ఈ కోట శత్రువులకు దాదాపు అందనంత దుర్భేద్యంగా ఉండేది. ఈ కోట గోడలు కొన్ని ప్రాంతాల్లో అంత వెడల్పుగా ఉంటాయి. ఒకేసారి 8 గుర్రాలు పరిగెత్తగలవని చెబుతారు. అందుకే దీనిని భారతదేశపు సైనిక ఇంజనీరింగ్ అద్భుతంగా భావిస్తారు. ఈ కోటకు మరో ప్రత్యేకత కూడా ఉంది. భారతదేశ చరిత్రలో అత్యంత వీరుడిగా నిలిచిన మహారాణా ప్రతాప్ జన్మస్థలం కూడా ఇదే. చిన్ననాటి నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్న ప్రతాప్ ఈ కోట గోడల మధ్య పెరగాడని చరిత్ర చెబుతోంది. అందుకే రాజ్పుత్ గర్వానికి ఈ కోట ప్రతీకగా నిలిచింది. కోటలోకి అడుగు పెడితే అక్కడ నిర్మాణ కళ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. మొత్తం కోటలో 360కి పైగా ఆలయాలున్నాయి. వీటిలో హిందూ జైన దేవాలయాలు రెండు ఉండటం విశేషం. పెద్ద పెద్ద ద్వారాలు, గోపురాలు, రాజమహళ్లు రాజపుత్రుల వైభవాన్ని నేటికి గుర్తు చేస్తున్నాయి. ఈ కోటను జయించడం చరిత్రలో చాలా కష్టమైన పనైంది. నేరుగా యుద్ధం చేసి ఈ కోటను గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. ఆహారం, నీటి సరఫరా నిలిపివేసి మాత్రమే శత్రువులు కొన్నిసార్లు లోనికి ప్రవేశించగలరని చెబుతారు. అంత బలమైన రక్షణ వ్యవస్థతో ఈ కోటను నిర్మించారు. రాత్రి సమయంలో లైటింగ్ లో మెరిసే కుంభల్గఢ్ కోటను చూస్తే అది ఒక ఫ్యాంటసీ సినిమా సెట్స్ లా కనిపిస్తోంది. కొండలపై పాములాగా తిరుగుతూ వెళ్లే గోడ డ్రోన్ షాట్లలో చూస్తే నిజంగా చైనా గ్రేట్ వాల్ ను తలపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ ట్రావెల్ స్పాట్ గా మారింది. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ కోటకు గుర్తింపు దక్కింది. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో కుంభల్గర్ ఫోర్ట్ కు స్థానం లభించింది. భారతదేశ చరిత్ర, సంస్కృతి, యుద్ధ నైపుణ్యానికి ఇది ఓ జీవంత సాక్ష్యంగా నిలుస్తోంది. చైనా గ్రేట్ వాల్ గురించి గర్వపడే ముందు మన దేశంలో ఉన్న ఈ గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా గురించి కూడా ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిందే. రాజస్థాన్ ఎడారుల్లో ఒక అద్భుతం దాగి ఉంది. చైనా గ్రేట్ వాల్ గురించి అందరికీ తెలుసు, కానీ ఇండియాలో కూడా దానికి ఏమాత్రం తగ్గని ఓ మహానిర్మాణం ఉందని చాలా మందికి తెలియదు. అదే రాజస్థాన్ లోని కుంభల్గర్ ఫోర్ట్ చుట్టూ విస్తరించిన భారీ గోడ. దీనినే ప్రపంచం గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తోంది. సుమారు 36 కిలోమీటర్ల పొడవుతో విస్తరించిన ఈ గోడ చైనా గ్రేట్ వాల్ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నిరంతర రక్షణ గోడగా గుర్తింపు పొందింది. 15వ శతాబ్దంలో మేవార్ రాజవంశానికి చెందిన మహారాణా కుంభ ఈ అద్భుత కోటను నిర్మించారు. అరవళ్లి కొండల మధ్య వ్యూహాత్మకంగా నిర్మించిన ఈ కోట శత్రువులకు దాదాపు అందనంత దుర్భేద్యంగా ఉండేది. ఈ కోట గోడలు కొన్ని ప్రాంతాల్లో అంత వెడల్పుగా ఉంటాయి. ఒకేసారి 8 గుర్రాలు పరిగెత్తగలవని చెబుతారు. అందుకే దీనిని భారతదేశపు సైనిక ఇంజనీరింగ్ అద్భుతంగా భావిస్తారు. ఈ కోటకు మరో ప్రత్యేకత కూడా ఉంది. భారతదేశ చరిత్రలో అత్యంత వీరుడిగా నిలిచిన మహారాణా ప్రతాప్ జన్మస్థలం కూడా ఇదే. చిన్ననాటి నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్న ప్రతాప్ ఈ కోట గోడల మధ్య పెరగాడని చరిత్ర చెబుతోంది. అందుకే రాజ్పుత్ గర్వానికి ఈ కోట ప్రతీకగా నిలిచింది. కోటలోకి అడుగు పెడితే అక్కడ నిర్మాణ కళ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. మొత్తం కోటలో 360కి పైగా ఆలయాలున్నాయి. వీటిలో హిందూ జైన దేవాలయాలు రెండు ఉండటం విశేషం. పెద్ద పెద్ద ద్వారాలు, గోపురాలు, రాజమహళ్లు రాజపుత్రుల వైభవాన్ని నేటికి గుర్తు చేస్తున్నాయి. ఈ కోటను జయించడం చరిత్రలో చాలా కష్టమైన పనైంది. నేరుగా యుద్ధం చేసి ఈ కోటను గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. ఆహారం, నీటి సరఫరా నిలిపివేసి మాత్రమే శత్రువులు కొన్నిసార్లు లోనికి ప్రవేశించగలరని చెబుతారు. అంత బలమైన రక్షణ వ్యవస్థతో ఈ కోటను నిర్మించారు. రాత్రి సమయంలో లైటింగ్ లో మెరిసే కుంభల్గఢ్ కోటను చూస్తే అది ఒక ఫ్యాంటసీ సినిమా సెట్స్ లా కనిపిస్తోంది. కొండలపై పాములాగా తిరుగుతూ వెళ్లే గోడ డ్రోన్ షాట్లలో చూస్తే నిజంగా చైనా గ్రేట్ వాల్ ను తలపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ ట్రావెల్ స్పాట్ గా మారింది. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ కోటకు గుర్తింపు దక్కింది. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో కుంభల్గర్ ఫోర్ట్ కు స్థానం లభించింది. భారతదేశ చరిత్ర, సంస్కృతి, యుద్ధ నైపుణ్యానికి ఇది ఓ జీవంత సాక్ష్యంగా నిలుస్తోంది. చైనా గ్రేట్ వాల్ గురించి గర్వపడే ముందు మన దేశంలో ఉన్న ఈ గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా గురించి కూడా ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిందే. రాజస్థాన్ ఎడారుల్లో ఒక అద్భుతం దాగి ఉంది. చైనా గ్రేట్ వాల్ గురించి అందరికీ తెలుసు, కానీ ఇండియాలో కూడా దానికి ఏమాత్రం తగ్గని ఓ మహానిర్మాణం ఉందని చాలా మందికి తెలియదు.
అదే రాజస్థాన్ లోని కుంభల్గర్ ఫోర్ట్ చుట్టూ విస్తరించిన భారీ గోడ. దీనినే ప్రపంచం గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తోంది. సుమారు 36 కిలోమీటర్ల పొడవుతో విస్తరించిన ఈ గోడ చైనా గ్రేట్ వాల్ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నిరంతర రక్షణ గోడగా గుర్తింపు పొందింది. 15వ శతాబ్దంలో మేవార్ రాజవంశానికి చెందిన మహారాణా కుంభ ఈ అద్భుత కోటను నిర్మించారు. అరవళ్లి కొండల మధ్య వ్యూహాత్మకంగా నిర్మించిన ఈ కోట శత్రువులకు దాదాపు అందనంత దుర్భేద్యంగా ఉండేది. ఈ కోట గోడలు కొన్ని ప్రాంతాల్లో అంత వెడల్పుగా ఉంటాయి. ఒకేసారి 8 గుర్రాలు పరిగెత్తగలవని చెబుతారు. అందుకే దీనిని భారతదేశపు సైనిక ఇంజనీరింగ్ అద్భుతంగా భావిస్తారు. ఈ కోటకు మరో ప్రత్యేకత కూడా ఉంది. భారతదేశ చరిత్రలో అత్యంత వీరుడిగా నిలిచిన మహారాణా ప్రతాప్ జన్మస్థలం కూడా ఇదే. చిన్ననాటి నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్న ప్రతాప్ ఈ కోట గోడల మధ్య పెరగాడని చరిత్ర చెబుతోంది. అందుకే రాజ్పుత్ గర్వానికి ఈ కోట ప్రతీకగా నిలిచింది. కోటలోకి అడుగు పెడితే అక్కడ నిర్మాణ కళ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. మొత్తం కోటలో 360కి పైగా ఆలయాలున్నాయి. వీటిలో హిందూ జైన దేవాలయాలు రెండు ఉండటం విశేషం. పెద్ద పెద్ద ద్వారాలు, గోపురాలు, రాజమహళ్లు రాజపుత్రుల వైభవాన్ని నేటికి గుర్తు చేస్తున్నాయి. ఈ కోటను జయించడం చరిత్రలో చాలా కష్టమైన పనైంది. నేరుగా యుద్ధం చేసి ఈ కోటను గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. ఆహారం, నీటి సరఫరా నిలిపివేసి మాత్రమే శత్రువులు కొన్నిసార్లు లోనికి ప్రవేశించగలరని చెబుతారు. అంత బలమైన రక్షణ వ్యవస్థతో ఈ కోటను నిర్మించారు. రాత్రి సమయంలో లైటింగ్ లో మెరిసే కుంభల్గఢ్ కోటను చూస్తే అది ఒక ఫ్యాంటసీ సినిమా సెట్స్ లా కనిపిస్తోంది. కొండలపై పాములాగా తిరుగుతూ వెళ్లే గోడ డ్రోన్ షాట్లలో చూస్తే నిజంగా చైనా గ్రేట్ వాల్ ను తలపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ ట్రావెల్ స్పాట్ గా మారింది. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ కోటకు గుర్తింపు దక్కింది. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో కుంభల్గఢ్ ఫోర్ట్ కు స్థానం లభించింది. భారతదేశ చరిత్ర, సంస్కృతి, యుద్ధ నైపుణ్యానికి ఇది ఓ జీవంత సాక్ష్యంగా నిలుస్తోంది. చైనా గ్రేట్ వాల్ గురించి గర్వపడే ముందు మన దేశంలో ఉన్న ఈ గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా గురించి కూడా ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిందే.